వెల్కమ్ టు 9 వైబ్స్. షర్మిల ఏపీ రాజకీయాల్లో గెలుపు సాధిస్తారా? కడప నుంచి పోటీ చేస్తే నిజంగా గెలుస్తారా? వైఎస్ కుటుంబం రెండుగా చీలి పోటీ చేస్తే ఎవరు గెలుపు సాధిస్తారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కడప నుంచి షర్మిల పోటీ దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. ఇంకా అధికారికంగా ప్రకటన రాకపోయినా ఆవిడే పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చరిత్రలో తొలిసారి కడపలో వైఎస్ కుటుంబ సభ్యుల మధ్య పోటీ జరగనుంది. ఒకప్పుడైనా ఇప్పుడైనా కడప అంటేనే వైఎస్ కుటుంబం గుర్తుకు వచ్చేది. అటువంటి చోట ఈసారి పోటీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం కడప సిట్టింగ్ ఎంపీగా అవినాష్ రెడ్డి ఉన్నారు. ఆయన వరుసకు షర్మిలకు తమ్ముడవుతారు. వీరంతా ఒకే వంశవృక్షానికి చెందినవారు. దీంతో అందరి దృష్టి కడపపైనే ఉంది. వీటన్నిటిని మించి ఈ ఎన్నికల్లో మాజీ మంత్రి వివేక హత్య కేసు ప్రభావం చూపే అవకాశం చాలా ఉంది. వివేక హత్య వెనుక ప్రధానంగా అవినాష్ రెడ్డి ఉన్నాడనేది సిబిఐ ఎప్పటి నుంచో చెప్తున్న మాట. అందుకే ఈ ఎన్నిక ఒక రెఫరెండంగా మారే అవకాశం కూడా లేకపోలేదు. ఒకవేళ వైసీపీ గెలిస్తే వివేక హత్య వెనుక వైసీపీ నాయకులు ఉన్నారన్న వాదనను ప్రజలు అంగీకరించలేదని బలమైన సంకేతాలు ఇవ్వచ్చు. అదే షర్మిల కానీ ఆమె చీల్చే ఓట్లతో టీడీపీ గెలుపొందితే మాత్రం వైసీపీకి ఇబ్బందికర పరిణామం. ఒక్క కడప పార్లమెంట్ స్థానమే కాదు, దాని పరిధిలో 7 శాసనసభ నియోజకవర్గాలపై సైతం ఆ ప్రభావం చూపుతోంది. వైసీపీకి భారీ మూల్యం తప్పదు. వైఎస్ కుటుంబ చరిత్ర కూడా మసకబారుతుంది. కడప పార్లమెంట్ సెగ్మెంట్ కింద బద్వేలు, కడప, పులివెందుల, కమలాపురం, జమ్ములమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గాలు వైసీపీ పరమయ్యాయి. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు వైఎస్ఆర్ కుటుంబంలో నెలకొన్న పరిస్థితులు కూడా తోడు కానున్నాయి. వైఎస్ షర్మిల వైపు సింపతి యాంగిల్ నడిచిన వైఎస్ కుటుంబ అభిమానులు మొగ్గు చూపినా వైసీపీకి నిజంగా భారీ ప్రమాదమే అనే చెప్పాలి. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో షర్మిల పోటీ చేయబోతుండడంతో ఆమెకు ఈ ఎన్నికలు ఒక హెచ్చరికలా పనిచేస్తాయని చెప్పాలి. తాను గెలవడమే కాకుండా వైసీపీ ఎలాగైనా దారుణంగా దెబ్బతీయాలని షర్మిల అనుకుంటున్నారట. ఒకటి తాను గెలవడం, రెండోది వైసీపీ ఓటమి. ఇందులో ఏ ఒక్కటి దక్కినా ఆమె సంతృప్తికరమే. ఎటు మూల్యం చెల్లించుకునేది వైసీపీయే. అందుకే ప్రత్యేక వ్యూహంతో అడుగులు వేస్తోంది. మరి ఎవరి లక్ష్యం నెరవేరుతుందో, ఎవరికి విజయం దక్కుతుందో అన్నది ఫలితాల వరకు వెయిట్ చేయాల్సిందే. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.